మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయి భార్య కురివేసి తను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ లో ఆటో డ్రైవర్ దంపతుల ఆత్మహత్యపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కిల్లా కెనాల్లో ఆటో డ్రైవర్ స్వామి అతని భార్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ బ్రతుకు బజార్న పడింది. వెంటనే ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. ఆటో కార్మికులకు నెలకి 10,000 భృతి ఇచ్చి కార్మికులను ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లకు 10,000 భృతి చెల్లించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ లో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. చెల్లెలికి ఆడియో రికార్డు పంపించి ఆయన ఆత్మహత్య చేసుకున్న ఘటన హృదయాన్ని కలిచివేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం ఆపేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. 100 రోజులకు మరో 2 రోజులు మాత్రమే మిగిలింది. హామీలు అమలు చేయకుంటే ప్రజల తరపున ప్రభుత్వంపై తిరగబడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈఎంఐలు కట్టలేక చాలా అవస్థపడుతున్నారని మేము చెప్పడం జరిగింది. మరి ఈరోజు స్వామి చనిపోవటం నిజంగా కూడా హృదయ విదారకం. మరి వాళ్ళు ఆ బాధతో చనిపోయిన తీరు మరి ఇంకొక ఆటో ఎవరికి కూడా కాకూడదు. అంతకంటే ముందే ఈ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని ఆటో వాళ్ళకి భరోసానిస్తూ నెలకి 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఇదే రకంగా వాళ్ళ బ్రతుకు భారమైతే తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఆ పరిస్థితి రాకముందే మరి వాళ్ళందరికీ అండ చూపించాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆటో డ్రైవర్కి ఇటువంటి పరిస్థితి రాకముందే ఈ ప్రభుత్వం, ఈ మంత్రివర్గం, గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణం వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతసేపు వాళ్ళు దాడికి యత్నం చేస్తూ ఉన్నారు తప్పించి, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు తప్పించి, వాళ్ళు ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచన పూర్తి కరువైపోయింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు మేధావులు వాళ్ళే అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసే ప్రతి చర్య, ప్రతి మాట గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకు కావాల్సింది మేలే తప్పించి మీ మాటలు విని వాళ్ళ కాలం గడుపుకునే పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు అన్నీ అమలు చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అది జరిగే విధంగా మేము కూడా ప్రజాపక్షాన మేము పోరాడతాం. మరి 100 రోజులు ఇంకో 2 రోజులు అయితే పూర్తయిపోతాయి. మరి ఆ తర్వాత మరి వచ్చే సమస్యలు పరిష్కరించే విధంగా మీరు చేయాలి తప్పించి, మీరు ఎంతసేపు ఆ ప్రభుత్వం అట్లా చేసింది, మేము ఇట్లా చేస్తున్నామని చెప్పడం కాదు. ఆ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇంతకంటే బాగా మీరు చేస్తారన్న నమ్మి మీరు ప్రజలకు ఓటేసిండ్రు, ప్రజలు మీకు ఓటేసిండ్రు. మీరు కూడా ప్రజలకు అలవి కాని హామీలు ఇచ్చి నమ్మించింది కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ మాట నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్లో కిల్లా కెనాల్ కట్ట ప్రాంతంలో జరిగినటువంటి విషాదం
హృదయాన్ని కదిలించివేసింది. స్వామి దేవలక్ష్మి దంపతులు ఈరోజు మరణమాంగులం పేరిట ఆడియోను రిలీజ్ చేసిండ్రు. ఉదయం ఈరోజు కదిలించే విధంగా ఆవేదనతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీనికి అంతటి కారణం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం, తద్వారా ఆటో జీవనం కొనసాగిస్తున్నటువంటి డ్రైవర్లందరూ కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి కూడా అది. మరి గత మాసం మేము కూడా అసెంబ్లీ వరకు ఆటోల్లో వెళ్ళి నిరసన తెలుపుతూ మరి ఇప్పటివరకు చాలామంది చనిపోయిండ్రు. వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలి. ప్రతి మాసం 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబం గడవడం కష్టమైంది. పిల్లల ఫీజులు కానీ, వాళ్ళ అద్దె ఇంట్లో అద్దె కట్టుకోవటం ఇబ్బంది అయింది.